హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో పర్టికులర్గా ఈ షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ అనే ఈ టాపిక్ గురించి నేను వీడియో చేయడానికి కారణం, మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను కంటిన్యూస్లీ కింద కామెంట్ సెక్షన్లో షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ చేయండి అనేసి అని కంప్లీట్గా 3-4 వీడియోస్ కింద మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. సో అతను కామెంట్ చేసిన తర్వాత అతను ఎందుకు పర్టికులర్గా మనల్ని అడుగుతున్నారు, పక్క ఛానల్లో ఏమి ఎక్కడ వీడియో లేదా అనేసి అని ఒకసారి నేను సెర్చ్ చేయడం అయితే జరిగింది. సో అలా సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, సో ఎక్కడ తెలుగులో షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్ అనే వీడియో అయితే ఎవరు చేయలేదు అనేసి అని. సో ఆ తర్వాత నేను వెంటనే టాపిక్ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో అందరూ వీడియోస్ నేను చూశానండి, అప్రాక్సిమేట్లీ అందరూ చాలామంది చేశారు. చాలామంది మనకు యూట్యూబ్ తెలుగులో స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఛానల్స్లో చాలామంది షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఏంటి, అది ఎలా అప్లై చేయాలి, సో దాంట్లో ఇన్వాల్వ్ అయితే రెగ్యులర్ ఇన్కమ్ అనే చెప్పారు. సో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, రెగ్యులర్ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? సో క్లియర్లీ చెప్తున్నాను, మీరు 4 ట్రేడ్స్ అనమాట, షార్ట్ స్ట్రాంగిల్లో 4 ట్రేడ్స్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. సో 5th షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేశారు. సో 5th షార్ట్ స్ట్రాంగిల్ అప్లై చేసిన తర్వాత ఒక లాస్ కొట్టింది, ఓకేనా, ఒక లాస్ టాప్కో కానీ బాటమ్కి కానీ, సో ఓకేనా, ఏదో ఒక లాస్ అయితే కొట్టింది. సో అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీరు ప్రాఫిట్లో ఉన్నారా, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఒకటి, మీరు ఈ 4 ట్రేడ్స్ ప్రాఫిటబిలిటీ ట్రేడ్స్ చేశారు కదా, ఆ 4 ప్రాఫిటబిలిటీ ట్రేడ్స్ ఆ ఒక్క లాస్లో కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయి మీరైతే నెట్ లాస్లో అయితే ఉంటారు. ఒకటి అదన్నా ఉంటుంది. లేదు మీరు పైకి వెళ్ళిపోతుందో లేదా బాటంకి వెళ్ళిపోతుందో అని మీరు సైకాలజీకి లోన్ అయ్యి ఏదో ఒక మూమెంట్లో మధ్యలో లాస్ని అయితే బుక్ చేసుకుని బయట వచ్చి ఉంటారు. సో ఎటు వెళ్ళినా మీరు ఖచ్చితంగా లాస్ని అయితే ఫేస్ చేసే ఉంటారు, ఓకేనా. సో ఇలా లాస్ని ఫేస్ చేసిన తర్వాత ఇది రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ ఎలా అవుతుంది? సో రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ అంటే ఎలా ఉండాలి? సో మీకు ఎటు వెళ్ళినా మీకు లాస్ అనేది రాకూడదు. ఏదో ఒక ఇన్కమ్ 1 రూపీయో 10 రూపీసో ఏదో ఒకటి కన్ఫర్మ్ మీకు రావాలి. అలా రాకుండా ఏదో ఒక లాస్ వస్తే ఏంటి, సో కాదు కదా. సో రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ అన్నవి మనకు స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఎక్కడా ఉండవండి. సో ఏదైనా ఒక స్ట్రాటజీ కంప్లీట్గా హై సక్సెస్ఫుల్ రేషియోతో వర్క్ అయితే సో దాన్ని మనం మంచి స్ట్రాటజీ అంటాం, కానీ దాన్ని తీసుకొని వచ్చి మనము రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ అని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి అయితే కాదండి. సో స్టాక్ మార్కెట్లో అలాంటి స్ట్రాటజీసే లేవు. సో కన్ఫామ్ ఇవి చేస్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పే స్ట్రాటజీస్ ఏవి ఉండవండి. హై ప్రాబబిలిటీ అంటే 80% మీకు ఒక స్ట్రాటజీలో విన్నింగ్ రేట్ ఉంది అంటే అది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అని అర్థం. అంతేగాని అది కూడా మీకు రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది అని అయితే కాదు, ఓకేనా. క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. సో మీరు మళ్ళీ ఏదన్నా ఎవరైనా ఒకరు వచ్చి మీకు ఇది సక్సెస్ఫుల్ 100% వర్క్ అవుతుందన్న నమ్మకండి, ఇది రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుందన్న నమ్మకండి. అలాంటివి అనేవి ట్రాష్ అనమాట. సో అలా మీకు 100% వర్క్ అవుతుంది రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ అయితే మీరు దాంట్లో షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్ చెప్పండి అని ఎందుకు అడుగుతారు? అడగరు కదా. రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ కదా, అది రెగ్యులర్గా ఇన్కమ్ని జనరేట్ చేయాలి, కానీ అడ్జస్ట్మెంట్ ఎందుకు అడుగుతుంది మిమ్మల్ని? సో అది అడ్జస్ట్మెంట్ అడుగుతుందంటే అది మీకు రెగ్యులర్ ఇన్కమ్ని జనరేట్ చేయలేక అది లాస్ని ఫేస్ చేస్తుంది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్స్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం కదా. సో ఓకే, ఇదంతా వదిలేయండి, పక్కన పెట్టేయండి. సో సింపుల్గా షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ అయితే నన్ను అడిగారు, నేనైతే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి నేనైతే కంప్లీట్లీ వీడియోని అయితే చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు ఫస్ట్ దీనికి వెళ్ళండి. సో మీకు ఏది షార్ట్ స్ట్రాంగిల్ అనమాట. సో ఈ షార్ట్ స్ట్రాంగిల్ సంబంధించి నేను ఒక వీడియో చేశాను, కంప్లీట్లీ లెవెల్స్ని బేస్ చేసుకుని ఎలా ఇన్వాల్వ్ అవ్వాలని. సో మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు టాప్కి 3% అంటారు, బాటమ్కి 3% అంటారు, ఓకేనా. టాప్కి 3% అండ్ బాటమ్కి 3% అనేది మనకు ప్రాపర్ కాదండి. సో వన్స్ హిట్ అయితే లాసెస్ అయితే హ్యూజ్గా ఉంటాయి. సో ఎప్పుడు కానీ ఇలా పర్సంటేజ్ని బేస్ చేసుకుని ఇన్వాల్వ్ అవ్వడం కంటే కూడా మనము లెవెల్స్ని బేస్ చేసుకుని ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు సక్సెస్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఓకే, ఇదైతే ఇన్వాల్వ్ అయ్యే ముందు, ట్రేడ్లోకి ఇన్వాల్వ్ అయ్యే ముందు చేసిన స్ట్రాటజీ వీడియో అండి. అలాగే ట్రేడ్ నుండి ఎగ్జిట్ అయిపోతూ ప్రాఫిట్ ఎలా వచ్చిందని చెప్పడానికి ఇంకొక వీడియో అయితే చేశాను, అది కూడా మన ప్లేలిస్ట్లో ఉంటుంది. సో దాన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఓకే, మీరు షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీలోకి ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలి వన్స్ లాస్ వస్తుంటే అనే దాని గురించి నేను కంప్లీట్గా మాట్లాడతానండి. సో అవి 4 టైప్స్గా నేను డివైడ్ చేసుకున్నాను అండి. కంప్లీట్గా అందరూ ఇలానే చేస్తారు అనేది అయితే కాదు. సో ఇది నేను డివైడ్ చేసుకున్న 4 టైప్స్ అండి. అవి ఎలాంటి మూమెంట్లో ఎలా అడ్జస్ట్ చేయాలనేది చెప్తానండి. సో ఇది మూవ్ ఒకటి, స్ట్రాటజీ ఒకటి, ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగినప్పుడు ఎలాంటి మూవ్స్ తీసుకోవాలి, అలాగే ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది ఇక్కడ టాపిక్ అనమాట, ఓకేనా.
సో క్లియర్లీ నేను ఫస్ట్ మూవ్ గురించి మాట్లాడతాను అనమాట. సో దానికంటే ముందు మీకు స్ట్రాటజీ గురించి మీకు క్లియర్గా ఐడియా ఉండాలండి. సో పే ఆఫ్ గ్రాఫ్ ఇది. సో ఓకేనా. సో దానికంటే ముందు కూడా మీకు మీ లాస్ జోన్ అనేది ఎక్కడ ఉందనేది మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. సో మీరు ఇక్కడ 23,000 కాల్ ఆప్షన్ని సెల్ చేశారు, 21,500 పుట్ ఆప్షన్ని సెల్లింగ్ అయితే చేశారు కదా. సో మీకు ఈ గ్రీన్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకు నెట్ ప్రీమియం అనమాట. సో మీరు 2 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ని సెల్ చేసిన దానికి గాను మనకు బయ్యర్ పే చేసే నెట్ ప్రీమియం అనమాట. సో ఈ రెండింటిని కూడినట్లయితే మనకు నెట్ ప్రీమియం వస్తుంది. ఆ నెట్ ప్రీమియంని తీసుకొని వచ్చి మనం ఏ స్ట్రైక్ ప్రైజ్ని అయితే సెల్ చేస్తామో ఆ స్ట్రైక్ ప్రైజ్ రెండింటికి ఒకదానికి యాడింగ్ ఇంకో దానికి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు నెట్ లాస్ అండ్ నెట్ ప్రాఫిట్ జోన్ అయితే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ గ్రీన్ లైన్ని దాన్ని దాటి బ్రేక్ చేసి మనకు, సో దాన్ని బ్రేక్ చేసి టాప్కి కానీ దీన్ని బ్రేక్ చేసి బాటమ్కి కానీ వెళ్ళినప్పుడు మనకు అన్లిమిటెడ్ లాసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓకేనా. సో ఓకే రైట్. సో ఇప్పుడు మూవ్ గురించి మాట్లాడదాం. సో అది ఎలాంటి సిచ్యువేషన్స్లో వస్తుంది అనే దాని గురించి. ఇప్పుడు మీరు ఈ రేంజ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఓకేనా. సో మీరు ఈ రేంజ్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత మీకు నేరుగా స్టాక్ అనేది ఈ రేంజ్కి వచ్చేసిందండి, ఓకేనా. మీరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, ఈ రేంజ్ బౌండ్లో ఉండాల్సిన స్టాక్ కాస్త నేరుగా ఇక్కడికి వచ్చేసింది. సో మీకు ఇక్కడ నిఫ్టీ బ్యాంకుకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా. మీరు స్టాక్లో ఇన్వాల్వ్ అయినా, ఈ ఇండెక్స్లో ఇన్వాల్వ్ అయినా, వేరే ఇతరత్ర అండర్లైన్ అసెట్లో ఇన్వాల్వ్ అయినా, స్ట్రాటజీ అయినా, స్ట్రాటజీ అడ్జస్ట్మెంట్స్ అయినా ఏం మారవండి, ఓకేనా. సో మీరు ఇలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇలా బ్రేక్ అయిపోయింది, ఇలా నేరుగా ఫాల్ అయిపోయింది. సో ఫాల్ అయింది, బ్రేక్ చేయలేదు, ఓకేనా. క్లియర్లీ చెప్తున్నా, ఫాల్ అయింది, బ్రేక్ చేయలేదు. సో ఫాల్ అయింది, బ్రేక్ చేయలేదు. సో ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది, ఇక్కడ మనకు సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఉంది అనుకుందామండి. సో మీకు డౌట్, సో ఎప్పుడైనా సరే ఇది కదా మనకు నెట్ లాస్ జోన్, సో దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ కిందకు వెళ్ళిపోతే మనకు లాస్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ అయితే నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ అయ్యి ఇక్కడ మనకు సపోర్ట్గా 21,500ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. వన్స్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంది, లేదా ఇక్కడే ఎక్స్పైర్ అయిపోబోతుంది. సో వన్స్ మీకు ఇక్కడ ఎక్స్పైర్ అయితే ప్రాబ్లం లేదండి, మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. వన్స్ అలా కాకుండా మీ టైం బ్యాడ్ అయ్యి సో ఇక్కడ ఎక్కడైనా ఎక్స్పైర్ అయిపోయింది అనుకుందామండి, మీ నెట్ ప్రాఫిట్ జోన్ ఇక్కడ ఉంది, సో కొంత కింద ఈ రేంజ్ అనుకుందామండి, అప్రాక్సిమేట్లీ ఈ లైన్ వేస్తాను, సారీ ఒక్క నిమిషం. సో ఓకే, ఈ లైన్ వేసాను కదా. సో ఈ లైన్ కూడా ఎక్స్పైర్ అయింది అనుకుందాం. సో అప్పుడు మీరు ఏమవుతారు, ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అయితే అది ట్రావెల్ చేస్తుంది, సో మీకు లాస్ అయితే ఉంటుంది. సో అలా కాదు, మనకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫాల్ అయింది కదా, సో ఈ ఫాల్ అయ్యే మూమెంట్లో ఎక్కడైనా మనం ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అయిపోదామంటే ఎగ్జిట్ అయితే కాలేరండి. ఎందుకంటే మీకు అప్పుడు ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ కూడా మీకు హైగానే ఉంటుంది కాబట్టి మీకు ఇది ఫాల్ అవుతున్నంత టైము మీ పోర్ట్ఫోలియోలో లాసే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు సైడ్ వేస్లో సస్టైన్ అవుతున్నంత టైము మీకు లాస్లోనే ఉంటుంది. ఇది మీకు ప్రాఫిట్లో ఉన్నా ఇది మిమ్మల్ని లాస్లోనే నెట్టుతుంది కాబట్టి మీరు ఏ మూమెంట్లో ఎగ్జిట్ అవుదాం అనుకున్నా మీరు లాస్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ మధ్యలో ఎక్కడ ప్రాఫిట్స్ అయితే ఉండవు. సో అలా కాదు, ఇక్కడ అలాంటప్పుడు మనము ఈ టాప్లోనే సస్టైన్ అవుతుంది బట్ ప్రాఫిట్స్ అయితే ఉండవు. సో బాటంలో వచ్చి ఎక్స్పైర్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లో ఆ ట్రేడ్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి నేను కంప్లీట్గా ఈ మూవ్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట. సో దాని గురించి నేను మాట్లాడతానండి. సో మళ్ళీ చెప్తున్నా, సో ఇది మీకు ఖచ్చితంగా మీరు ఒక అడ్జస్ట్మెంట్స్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా మీకు డైరెక్షన్ అయితే తెలియాలండి. స్టాక్ ఎటు వెళ్తుందో, ఆ ఇండెక్స్ ఎటు వెళ్తుందో మీకు క్లియర్గా ఐడియా ఉండాలండి. ఆ రెండు ఐడియా లేకుండా మీరు అడ్జస్ట్మెంట్స్ చేసినట్లయితే మీరు లాస్ కంటే కూడా డీప్ లాస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి స్ట్రాటజీ ఫెయిల్ అవుతుంది, రెండు మీరు చేసిన అడ్జస్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది. రెండు ఫెయిల్ అవడం వల్ల మీరు డీప్ లాస్లోకి వెళ్ళిపోతారు. సో మీకు డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీరు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు లాసెస్ని తగ్గించుకొని ప్రాఫిట్స్ని అయితే పెంచుకోగలుగుతారు. అలా కాకుండా డైరెక్షనే తెలియకుండా మీరు అడ్జస్ట్మెంట్ చేద్దామని వచ్చినట్లయితే డీప్ లాస్లోకి వెళ్తారు. ఓకేనా, క్లియర్ కదా. సో ఓకే రైట్, మీకు ఇప్పుడు ఇది సినారియో నెక్స్ట్ జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ కాల్ని సెల్ చేశారు కదా, సేమ్ ద వే దీన్ని కిందకి మూవ్ చేయండి. ఓకే, సో మీరు కాల్ని సెల్ చేసిన కాల్ని దీన్ని డిలీట్ చేసేస్తానండి. సో మీకు కొంత జస్ట్ అర్థం అవడానికి ట్రై చేస్తాను, అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఓకే రైట్. సో ఇక్కడ మీరు సెల్ చేసిన కాల్ని ఎగ్జిట్ చేసి ఇక్కడ మీరు ఆల్రెడీ ఏదైతే కాల్ని సెల్ చేసి ఉంటారో ఈ జోన్లో అది మీకు కంప్లీట్లీ ప్రీమియమ్స్ అయితే 80% వరకు మీకు ఎరోడ్ అయిపోయి ఉంటాయి. సో అలా ఎరోడ్ అయిపోయిన ఆ కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేసేసి అదే కాల్ ఆప్షన్ని కొంత కిందకు వచ్చి మీరు ఈ రేంజ్లో మీకు అర్ధం మనీకి దగ్గరగా ప్రజెంట్ మనకు స్టాక్ అనేది ఇక్కడ ట్రేడ్ అవుతుందని మనం చెప్పాం కదా. సో ఎగ్జాక్ట్లీ దానికంటే కొంత కింద
మీరు కాల్ని సెల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ ఉండేదాన్ని క్లోజ్ చేయాలి ట్రేడ్ని, ఇక్కడ ఉండే ట్రేడ్ని కొత్తగా ట్రేడ్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఓకేనా, ఇలా ఓపెన్ చేస్తే మనకు నెట్ ప్రీమియమ్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఇది ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ 23,000లో ఉంటుంది. సో దాన్ని కిందకి తీసుకురావాలి, అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ మళ్ళీ కొత్తగా పొజిషన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా, అలా ఓపెన్ చేసిన దానికి గాను ఇక్కడ మనకు ప్రీమియం వస్తుంది. ఇక్కడ ఎరోడ్ అయిపోయిన ప్రీమియం మన పాకెట్లోకి వచ్చేస్తుంటుంది. ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసిన కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా మనకే వస్తాయి. ఓకేనా, అలా వచ్చిన ప్రీమియమ్స్లో మనకేమవుతుందంటే ఈ లాస్ట్ జోన్ అన్నది పెరుగుతుంది, ఇలా పెరుగుతుంది అనమాట. ఓకేనా, సో దీనికి సెల్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రీమియమ్స్, అలాగే ఇక్కడ పుట్ని సెల్ చేసిన దానికి మనకు వచ్చిన ప్రీమియమ్స్ ఆల్రెడీ మన చేతిలో ఉంటాయి కదా. సో ఇది మనకు కొత్తగా వస్తుంది, ఇక్కడ ఉండే ప్రీమియం మన పాకెట్లోకి వచ్చేస్తుంటుంది. సో ఈ ప్రీమియమ్స్ దీనికి యాడ్ చేసినప్పుడు మనకు లాస్ జోన్ అయితే పెరుగుతుంది, ప్రాఫిట్ జోన్ అయితే పెరుగుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ ట్రేడ్ అయినా సరే మనం ప్రాఫిట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదా. సో పైన ఆల్రెడీ ఏదైతే ప్రాఫిట్ పొజిషన్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేసి ఏదైతే టెస్టింగ్ జోన్ ఉంటుందో, ఇది కదా మనం సెల్ చేసినప్పుడు దీనికి టెస్ట్ చేస్తున్నప్పుడు, సో ఇక్కడ మనం నియర్గా మనం సెల్ చేస్తాం అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, మీకు డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడే, వన్స్ మళ్ళీ మీకు ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇలా టాప్కి తిరిగింది అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ లాస్ అవుతారు. సో మీరు డైరెక్షన్ ఐడియా ఉన్నప్పుడే ఈ పొజిషన్ ఇన్వాల్వ్ అవ్వాలి. సేమ్ ద వే టాప్కి కూడా అండి. సో ఇక్కడ మీకు 23,000లో కదా మనం సెల్లింగ్ చేసాము. సో ఓకే, ఇది 23,000లో కాల్ని సెల్ చేసాము. స్టాక్ అనేది మనకు మీరు అనుకున్నట్లు కాకుండా టాప్కే వెళ్ళిపోయింది అనమాట. సో కంప్లీట్లీ టాప్కే వెళ్ళిపోయింది, మీరు ఎంటర్ అయిన తర్వాత పొజిషన్ టాప్కే వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో సేమ్ ద వే మీకు ఇలాంటి మూమెంటే ఉంది. సో ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేస్తుంది, ఇక్కడే సైడ్ వేస్లో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టాప్కి బ్రేక్అవుట్ చేసి టాప్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే తక్కువ. ఓకే, మీరు ఇక్కడే సస్టైన్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, సో మనకు ఇక్కడ కొండ గుర్తు ఏంటంటే, సో మనకు ఎక్కడైతే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందో, ఈ కాల్ కార్డ్ కదా మనకు ట్రేడ్ జరుగుతుందో, దీన్ని మనం కదపకూడదు, దీన్నే కదపాలి. అలాగే ప్రైస్ అనేది దీని కాడ ట్రేడ్ అవుతున్నప్పుడు దీన్ని కదపకూడదు, దీన్నే మనం కదపాలి. ఓకేనా, కదపకూడదు అంటే పొజిషన్ని మనము టచ్ చేయకూడదు అని అర్థం అనమాట. ఓకేనా, సో ఓకే రైట్. సో ఇక్కడ మనకు ట్రేడ్ అవుతుంది ప్రైస్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పుట్ని మనము క్లోజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్రైస్ అనేది టాప్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకున్న ప్రీమియమ్స్ అయితే 80% వరకు ఫాల్ అయిపోయి ఉంటాయి అప్రాక్సిమేట్లీ మీరు ఇన్వాల్వ్ అయిన టైం నుంచి. ఓకే, సో దీన్ని మనం అక్కడ పొజిషన్ని క్లోజ్ చేసి ఇక్కడ నియర్ బైలో మనము కొత్త పొజిషన్ అయితే ఓపెన్ చేస్తామన్నమాట. సో ఎందుకు మనకు మనకు సైడ్ వేస్లో ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సస్టైన్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఈ సైడ్ వేస్లో వెళ్తూ ఇక్కడ మనకి ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం లాస్ అవ్వకుండా ఉండడం కోసం సో ఈ పుట్ని ఇక్కడికి మూవ్ చేయడం ద్వారా ఆల్రెడీ మనం అక్కడ ఉన్న పొజిషన్కి మనకి ఎంత ప్రీమియం అయితే మన హ్యాండ్లో ఉంటుందో దాంతోపాటు ఇక్కడ కొత్తగా ఒక పొజిషన్ ఓపెన్ చేయడం ద్వారా మన హ్యాండ్కి కొత్త ప్రీమియం అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రీమియం మనకు ఈ లాస్ జోన్ని మనకు తగ్గిస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండే లాస్ జోన్ మనకు టాప్కి వెళ్తుంది. సో ఇది మనకు లాస్ జోన్ ప్రాఫిట్ జోన్ అనమాట. సో ప్రాఫిట్ జోన్ అనేది మనకు టాప్కి మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సో మూవ్స్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు మూవ్ అయితే ఇక్కడికి జరిపారు. సో ఇలా ఇక్కడ యాడ్ ఎక్స్పైర్ అయినా మీరు ప్రాఫిట్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అర్థమైంది కదా. సో రైట్, ఓకే. ఇప్పుడు మనము స్ట్రాడిల్ అడ్జస్ట్మెంట్ గురించి వద్దామండి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ద పొజిషన్ 21,500లో పెట్టేస్తాను. ఇది 23,000లో మనకు కాల్ ఆప్షన్ అయితే సెల్లింగ్ అయితే చేసాము. ఓకే రైట్. సో దీని అయితే నేను డిలీట్ చేసేస్తాను కంప్లీట్లీ. సో ఓకే రైట్. ఇప్పుడు ప్రైస్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనే దాని గురించి మాట్లాడదామండి. సో మీరు అనుకున్నట్లే టాప్కో బాటమ్కో ఏదో ఒక స్ట్రైక్ ప్రైస్కి వచ్చేసిందండి. సో వచ్చేసి మనకి ఇప్పుడు 21,500లో రేంజ్ బౌండ్లో ఉంది. 21,500లోనే ఎక్స్పైర్ అవుతుంది అనుకుందాం. సో 21,500లో మనకి ఎక్స్పైర్ అయితే మనకు ప్రాఫిట్స్ అయితే ఉంటుంది, కానీ నామినల్గా ఉంటుంది అనమాట. అంటే చాలా నామినల్ అనమాట. ఒక 1,000 ఉండొచ్చు, 2,000 ఉండొచ్చు అనమాట. అంతకంటే తక్కువ ప్రాఫిట్సే ఉంటాయండి. సో అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఉండడానికి లేదు. సో ఈ స్ట్రైక్ ప్రైస్ వరదే మనకు ట్రేడ్ అవుతున్నట్లయితే. అలా కాదు, ఈ కాల్ ఆప్షన్ సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ప్రైస్ అనేది ఇలా టాప్కి వెళ్ళిపోయింది. సో ఈ ప్రైస్ రేంజ్ 23,000లోనే మనకు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇలాంటప్పుడు మనం అప్లై చేయాల్సిన స్ట్రాటజీ అనమాట. సో అది ఎలా అప్లై చేయాలనే దాని గురించి నేను మాట్లాడతాను. సో స్ట్రాడిల్ ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం.
సో ఇప్పుడు మనకు టాప్కి వెళ్ళింది, టాప్లో మనకు ట్రేడ్ అవుతుందండి, 23,000 ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనము పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పుట్ని సెల్ చేసాం కదా, సో ఈ పుట్ అనేది అప్రాక్సిమేట్లీ 80% ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చుంటాయండి. సో మనకు ప్రీమియం ఫాల్ అవడం వల్ల, ఓకేనా. సో దీన్ని ఇక్కడ మనం క్లోజ్ చేసేస్తాం అనమాట. సో దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని ఎగ్జాక్ట్లీ సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో మీరు ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు పొజిషన్ తీసుకున్నారు ఆ ప్రైస్లోనే మనకు నిఫ్టీ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది. ఆ పొజిషన్ ఏంటి, 23,000 కాల్ ఆప్షన్ కార్డ్ అనమాట. సో ట్రేడ్ అవుతుంది మనకు బ్యాంక్ నిఫ్టీ, ఓకేనా. సో అలాంటప్పుడు మీరు అనుకుంటున్నారు బ్యాంక్ నిఫ్టీ 23,000 కాడే ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 23,000 కాడే మనకు సైడ్ వేస్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మాత్రమే స్ట్రాటజీని అప్లై చేయాల్సి అనమాట, ఈ అడ్జస్ట్మెంట్ని, ఓకేనా. సో ఇక్కడ పొజిషన్ని క్లోజ్ చేసి సో ఎగ్జాక్ట్లీ దాని పక్కనే మనము పుట్ని సెల్ చేస్తామన్నమాట. సో అలా సెల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక రేంజ్ బౌండ్ అయితే మనకు ఏర్పడడం జరుగుతుంది. ఆప్షన్ స్ట్రాటజీ పే ఆఫ్ గ్రాఫ్ మీకు ఐడియా ఉన్నట్లయితే సో టాప్కి అండ్ బాటమ్కి క్లియర్గా మనకు ఒక రేంజ్ బౌండ్ వస్తుందండి. సో ఆ రేంజ్ బౌండ్లో మనకు స్టాక్ ట్రేడ్ అవుతున్నంత వరకు మనం మ్యాక్స్ ప్రాఫిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట, ఆ రేంజ్ బౌండ్లో ఉంటేనే. సో ఎగ్జాక్ట్లీ మీరు 23,000 కాడే మీకు కనుక ఎక్స్పైర్ అయిపోయినట్లయితే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అక్కడే వస్తుంది, 23,000 కాడే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది. వన్స్ మీరు ఈ అడ్జస్ట్మెంట్ చేసి ఈ అడ్జస్ట్మెంట్లో సక్సెస్ఫుల్ అయినట్లయితే. సో మీకు ఇక్కడ 21,500లో మీరు సెల్ చేసిన దానికి గాను మీకు వచ్చిన ప్రీమియమ్స్ అనేవి మీ పాకెట్లో ఉంటాయి. అలాగే మీరు 23,000 కాడ ట్రేడ్ అవుతూ ఉంది. అలాగే మీరు ఇక్కడ పొజిషన్ క్లోజ్ చేసుకొని ఇక్కడ కొత్తగా పొజిషన్ ఓపెన్ చేసుకున్నారు కదా, ఆ ఓపెన్ చేసుకున్న పొజిషన్లో మీకు వచ్చిన ప్రీమియమ్స్ మీ పాకెట్లో ఉంటాయి. ఆల్రెడీ అక్కడ ఉన్న పొజిషన్ ప్రీమియమ్స్ మీ పాకెట్లో ఉంటాయి. సో కంబైన్గా మీకు అక్కడ ఎక్స్పైర్ అయితే మీకు షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీ అప్లై చేసిన దానికంటే కూడా ఎక్కువ ఎక్స్ట్రీమ్ ప్రాఫిట్స్ అయితే మీకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనకు స్ట్రాటజీ అనమాట. సో మీకు డైరెక్షన్ ఎలా ఉండాలి అనేది మీకు క్లియర్గా మీ మైండ్లో ఉండాలండి. డైరెక్షన్ తెలియకుండా అడ్జస్ట్మెంట్స్ అయితే చేయలేరు. సో ఓకేనా. సో మీకు రెండుటి గురించి మీకు అర్థమైంది కదా, మూవ్ అండ్ స్ట్రాటజీ గురించి. సో ఇప్పుడు మనం చెప్పబోయేది వచ్చేసి ఇంప్లాయిడ్ వాలటాలిటీని బేస్ చేసుకొని ఉంటుందండి. ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో కొంత మీకు ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓకే రైట్, మీరు పొజిషన్లోకి ఇన్వాల్వ్ అయ్యారండి. సో సింపుల్గా ఎక్కడైతే ఉందో ఇదే కదా మన ఎంట్రీ పొజిషన్. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. ప్రైస్ అనేది పెద్దగా పెరగలేదండి. సో ఇదే రేంజ్లో ఉంది. మీకు చూపిస్తాను, ఈ యారోస్ ఉన్నాయి కదా. సో రైట్, సో ఈ రేంజ్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ రేంజ్లోనే మనకు పైకి కిందకి మూవ్ అవుతుంది నిఫ్టీ బ్యాంక్, ఓకేనా. సో మనకి ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగిపోతుంది. సో ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగిపోయింది అంటే మనకి ఏమవుతుంది, వీగా వాల్యూ పెరిగిపోతాయండి. సో మీకు గామా, తీటా, రో, ఈ డెల్టా వాల్యూస్ మీకు ఐడియా ఉన్నట్లయితే మీకు వీగా అంటే ఏంటో అర్థమవుతుందండి. సో దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో వీగా వాల్యూ ఎప్పుడైతే పెరిగిపోతుందో సో ఆటోమేటిక్గా మీకు ప్రీమియమ్స్ అయితే పెరిగిపోతాయండి. సో మీరు ఆప్షన్ సెల్లర్గా మీకు వీగా వాల్యూ అయితే పెరగకూడదు. ఆప్షన్ బయ్యర్గా మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు తక్కువ వీగా ఉంది, ఇన్వాల్వ్ అయిన తర్వాత వీగా పెరిగితే ఆప్షన్ బయ్యర్గా మీకు ప్రాఫిట్లో ఉంటారు. అదే ఆప్షన్ సెల్లర్ అనుకో మీకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ తగ్గాలండి. హై వీగా వాల్యూ ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, వీగా వాల్యూ ఫాల్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో సెల్లర్కి నెగిటివ్, బయ్యర్కి పాజిటివ్గా ఉండేది వచ్చేసి ఇంప్లాయిడ్ వాలటాలిటీ అనమాట. సో ఓకేనా. సో బయ్యర్కి పాజిటివ్ ఎప్పుడు మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత పెరిగితే, ఓకేనా. సెల్లర్కి పాజిటివ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఐవి తగ్గితే. సో మనం ఇన్వాల్వ్ అయ్యాము, ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగిపోయింది. సో ఆటోమేటిక్ గేమ్ అవుతుందంటే సో ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ని సెల్ చేశారు కదా, సో దీని ప్రీమియమ్స్ మీరు సెల్ చేసినప్పుడు ఎంత ప్రీమియమ్స్ అయితే ఉన్నాయో, సో మీకు ఇక్కడ 26 ఉంది కదా, సో అలాగే ఇక్కడ 24 ఉంది కదా. సో మీకు స్టాక్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా ఈ రేంజ్ బౌండ్లోనే ఉండి మీకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగినట్లయితే సో ఈ 26 ఉన్నవి కాస్త ఇది 30 అవుతుంది, ఇది 30 అవుతుందండి. ఎందుకు అంటే దాంట్లో మీకు గ్రీక్స్ ఉంటాయండి. గ్రీక్స్లో మీకు ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఉంటుంది. సో ఈ ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరిగితే మీకు ఈ వీగా వాల్యూ ఉంది కదా, ఇది పెరిగిపోతుంది అనమాట. సో ఇది పెరిగిపోతే మీకు ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగిపోతాయి అన్నట్లు, ఓకేనా. సో ఇవి పెరిగినట్లయితే మీరు లాస్లో అయితే ఉంటారండి. సో మీకు స్టాక్ అనేది ఎటు మూవ్ అవ్వలేదు, రేంజ్ బౌండ్లోనే ఉంది, బట్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ పెరగడం వల్ల మీ ప్రీమియమ్స్ అయితే పెరిగిపోయాయి. సో అలాంటప్పుడు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయాలని చెప్పేది ఈ ఐవి ఇంప్లాయిడ్ వాలటాలిటీ షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో దానికోసం అయితే మీరు సింపుల్గా ఒక అప్లై చేయాలి. ఇంకొక సేమ్ టు సేమ్ షార్ట్ స్ట్రాంగిల్ని అయితే పొజిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది నేను చెప్తున్నది వచ్చేసి థర్డ్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ అడ్జస్ట్మెంట్ గురించి, ఓకేనా. సో అది ఎలా అనేది దాని గురించి నేను మాట్లాడతాను. సో మీరు 23,000లో కదా మీరు
కాల్ని సెల్ చేశారు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ కాల్ని మీరు అలానే హోల్డ్ చేస్తూ ఇంకొక కాల్ని మీరు పొజిషన్ అయితే తీసుకోవాలి. అది 23,300లో మీరు ఇంకొక కాల్ని సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మీరు పర్టికులర్గా అదే అని కాదండి. సో ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి దానికంటే బెటర్గా హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ని అయితే మీరు సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట కాల్కి సంబంధించి. సో ఇక్కడ మీరు ఒక కాల్ని హోల్డ్ చేస్తున్నారు, అలాగే ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగిపోయింది. అడ్జస్ట్మెంట్ కోసం మీరు టాప్ దానికంటే కొంత హయ్యర్ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకొని కాల్ని అయితే సెల్ చేయడం అయితే జరిగింది. 23,300లో ఇంకొక కాల్ని సెల్ చేస్తున్నారు, ఈ కాల్ని అలానే హోల్డ్ చేస్తారనమాట. సో సేమ్ ద వే బాటంలో కూడా మీరు 21,500లో మీరు ఒక కాల్ని కదా పుట్ని కదా మీరు సెల్ చేశారు, అలాగే 21,300లో మళ్ళీ ఇంకొక కాల్ని అయితే మీరు ఇక్కడ పుట్ని అయితే మీరు సెల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో క్లియర్గా 21,300 అనమాట, రైట్. సో 21,300లో మనము ఇంకొక పుట్ని సెల్లింగ్ అయితే చేసేసాం. సో మన కాడ ఇప్పుడు 2 షార్ట్ స్ట్రాంగిల్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయన్నమాట, ఓకేనా. ఒకటి ఇది, ఇంకోటి దాన్ని అడ్జస్ట్ చేసిన దానికి గాను ఇంకొకటి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే సేమ్ ద వే మనకు ప్రీమియమ్స్ పెరిగిపోవడం వల్ల, సో ఈ ప్రీమియమ్స్ ఎక్కడైతే మనం సెల్లింగ్ ఫస్ట్ చేసామో అది ఏ ప్రీమియమ్స్ అయితే ఉన్నాయో ఈ కాల్ ఆప్షన్స్ కూడా అండ్ ఈ పుట్ ఆప్షన్స్ కూడా అదే ప్రీమియం పెరిగిపోతాయి అనమాట. అది ఎలా అంటే ఇక్కడ మనకు మీకు ప్రీమియమ్స్లో చూపిస్తాను. సో 26 and 24 ఉంది కదా. సో ఈ కొత్తగా యాడ్ చేసినవి కూడా అప్రాక్సిమేట్లీ ఈ ప్రీమియమ్స్కి వచ్చేస్తాయి అనమాట. ఒక్కసారి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగితే అన్నిటికీ పెరిగితే అన్ని ప్రీమియమ్స్ మనకు పెరుగుతాయి అనమాట. సో అలా అన్ని ప్రీమియమ్స్ పెరగడం వల్ల సో ఈ ప్రీమియమ్స్ మనం సెల్ చేయడం ద్వారా మనకి ఎంత నెట్ మనకు ప్రాఫిట్ అయితే వస్తుందో మన చేతికి నెట్ ప్రీమియము అదే ప్రీమియం ఈ ఎక్స్ట్రాగా మనం సెల్ చేసినవి కూడా వస్తాయన్నమాట. ఎందుకు అంటే మనకి ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగింది, అన్ని ప్రీమియమ్స్ పెరిగిపోయాయి కాబట్టి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో ఇది అంతే ప్రాఫిట్ని జనరేట్ చేస్తుంది. కాకపోతే మనకు లాస్ జోన్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో పైకి పెరుగుతుంది ఇంకా. మీరు అప్పుడు ప్రీమియం ఇప్పుడు మీకు స్టాక్ అనేది ఈ రేంజ్లో ఉన్నంత వరకే కదా మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు స్టాక్ అనేది ఈ రేంజ్ వరకు, ఈ టాప్కి అండ్ బాటమ్కి మీకు ఈ ఎక్స్ట్రాగా పెరిగిన రేంజ్ వరకు కూడా మీకు ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది డబల్ ప్రాఫిట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గిపోయి సో ఈ రేంజ్ బౌండ్లోనే మళ్ళీ మూవ్ అవ్వాలి. వన్స్ మీరు ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగినప్పుడు అడ్జస్ట్ చేస్తారు. సో అడ్జస్ట్ చేసిన తర్వాత ఇంప్లాయిడ్ వోల్టాలిటీ తగ్గిపోవాలి, అలాగే రేంజ్లో మూవ్ అవ్వాలి. అలా కాకుండా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ పెరిగి టాప్కో బాటంకో భారీగా మూవ్ అయితే కంప్లీట్లీ లాస్ అవుతారండి. సో ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు ఇంప్లాయిడ్ వోల్టాలిటీని బేస్ చేసుకొని షార్ట్ స్ట్రాంగిల్ని అడ్జస్ట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇంప్లాయిడ్ వోల్టాలిటీని బేస్ చేసుకొని ఎలా అడ్జస్ట్ చేయాలి అనే దాని గురించి నేను కంప్లీట్గా మాట్లాడాను. సో ఓకే రైట్. నేను నెక్స్ట్ మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి 4th వన్ వచ్చేసి ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఎలా అడ్జస్ట్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో ఇది వీడియో అయితే ఖచ్చితంగా లెంత్ అయితే పెరిగింది, ఎందుకంటే 4 టాపిక్లు 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్. సో ఏ సినారియో ఎప్పుడు వస్తుందో మనం ఎవరు చెప్పలేం కాబట్టి నేను కంప్లీట్గా ఓపిక్గా అన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో 4th వన్ వచ్చేసి ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ఎలా అడ్జస్ట్ చేయాలనేది మనకి ఇక్కడ మేజర్ అనమాట. సో మీరు అనుకున్నారు స్టాక్ అనేది ఫాల్ అయిపోతుంది, రేపు కూడా భారీగా ఫాల్ అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఓకే రైట్. సో ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ టాప్లో కాల్ అనేది న్యూట్రల్ అయిపోతుందండి కంప్లీట్లీ. ఎందుకు అంటే మనకు వన్ సైడ్ మూవ్ అయినప్పుడు అనదర్ సైడ్ అనేది మనకు ఖచ్చితంగా ప్రాఫిట్లోనే ఉంటుందన్నమాట. సో రైట్. సో మీకు ఇది తీసేస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత సో ఇదైతే ఈజీగా ఉంటుందండి ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని. సో వన్స్ మనకి పుట్ని సెల్ చేసాం కదా, సో ఈ ప్రైజ్ ఏదైతే ఉందో షార్ట్ ప్రైజ్, మనం పుట్ని షార్ట్ చేసిన ప్రైజ్ స్ట్రైక్ ప్రైజ్ 21,500 కదా. సో ఎప్పుడైతే ఈ 21,500ని బ్రేక్ చేసి మనకు ఫాల్ అవుతుంది, క్లియర్గా ఫాల్ అవుతుంది అని మీకు ఐడియా ఉన్నప్పుడే ఈ స్ట్రాటజీని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎలా అంటే మీకు తీసుకుని ఇలా బ్రేక్ చేసి మీకు కిందకి భారీగా ఫాల్ అవుతుంది, ఖచ్చితంగా ఫాల్ అవ్వాలండి. అలా అవుతుంది అన్నప్పుడే మనం ఈ స్ట్రాటజీని అయితే ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే సో 21,500కి ఎప్పుడైతే నిఫ్టీ బ్యాంక్ వస్తుందో ఆ టైంలో మనం ఎగ్జాక్ట్లీ 21,500లో ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తామండి. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని మనం ఈ పొజిషన్లో షార్ట్ అయితే తీసుకుంటాం అనమాట. ఓకేనా. అలా షార్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పడే ప్రతి 1 రూపీ అనేది మనకు ఫ్యూచర్స్లో ప్రాఫిట్గా మనకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ నుంచి పడుతున్న కొద్దికి మనకు ప్రీమియం అయితే లాస్ని జనరేట్ చేస్తూ ఉంటుంది, అలాగే మనకు ఫ్యూచర్స్ అనేది ప్రాఫిట్ని జనరేట్ చేసి న్యూట్రల్ చేసేస్తుంది అనమాట. సో మనకి ఎంత పడినా మనకు లాస్ అయితే ఉండదు. సో ఓకేనా, క్లియర్ కదా. సో సేమ్ ద వే టాప్లో కూడా అండి. సో ఎప్పుడైతే మీకు టాప్కి
సో స్టాక్ అనేది టాప్కి వచ్చేసి టాప్కి బ్రేక్ చేస్తుందో మీకు 23,000 అనే మార్క్ని బ్రేక్ చేసి అన్లిమిటెడ్గా మీకు పైకి పెరిగిపోవడం స్టార్ట్ అవుతుందో అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 23,000 కాడ మీరు ఫ్యూచర్స్ని బై పొజిషన్ తీసుకుంటారనమాట. ఎగ్జాక్ట్లీ 23,000 నుంచి. సో 23,000 నుంచి ఫ్యూచర్స్ని బై చేయడం ద్వారా మీకు ఇక్కడ నుంచి పెరిగిపోయే కొద్దికి మీకు ఈ పుట్ అనేది న్యూట్రల్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు పుట్లో ప్రాఫిట్స్ అనేవి క్లియర్గా మీకు ఎరోడ్ అయిపోతాయి. మీకు క్లియర్లీ ఇక్కడ పుట్ దీన్ని 0.5 అయిపోతుంది. సో ఇక్కడ మాత్రం మీకు కొంత ప్రీమియంతో ఉంటుంది. అది ఇంట్రెన్సిక్ వాల్యూ. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నది వచ్చేసి టైం వాల్యూ అనమాట. సో ఆ టైం వాల్యూ కంప్లీట్గా ఎరోడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్దికి దాని ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుంది. అలా పెరుగుతున్న ఇంట్రెన్సిక్ వాల్యూ మీకు ఇలా పెరుగుతున్న ఫ్యూచర్స్ యొక్క వాల్యూ కామన్గా ఉండడం వల్ల సో అక్కడ మీకు పెరుగుతున్న ఇంట్రెన్సిక్ వాల్యూని ఈ ఫ్యూచర్ అనేది మీకు మైనస్ చేస్తూ వెళ్ళడం వల్ల మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏ ప్రీమియం అయితే ఉనిందో మీకు అదే ప్రీమియంతో మీరు ఎక్స్పైరీ డే రోజు కంప్లీట్గా ఎగ్జిట్ అయితే అవుతారు. సో ఓకేనా, ఈ స్ట్రాటజీ అయితే ఈజీగా ఉంటుంది. సో కాకపోతే మీరు ఈ ఫ్యూచర్స్ని సెల్ చేసిన తర్వాత కానీ లేదా బై చేసిన తర్వాత కానీ మళ్ళీ స్టాక్ అనేది మళ్ళీ ఇదే రేంజ్ బౌండ్ కనుక మనకి వచ్చి ట్రేడ్ అవుతున్నట్లయితే మీరు లాస్ అవుతారు. సో మీకు క్లియర్లీ ఇక్కడ కూడా డైరెక్షన్ అనేది కంపల్సరీ తెలియాలి. సో టాప్కి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఫ్యూచర్స్ని ఎగ్జాక్ట్లీ మీరు ఏ ప్రైస్లో మీరు కాల్ని సెల్ చేస్తారో ఆ ప్రైస్లో ఫ్యూచర్స్ని బై చేస్తారు. ఎగ్జాక్ట్లీ మీరు ఫాలో అవుతున్నప్పుడు పుట్ని ఎక్కడ సెల్ చేశారో అదే ప్రైస్లో మీరు ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తారు. ఓకేనా, సో ఇక్కడ న్యూట్రల్ అనేది ఫ్యూచర్ చేస్తుంది. మీకు ప్రీమియం అనేది ఖచ్చితంగా ఎరోడ్ అయ్యి అదే ప్రీమియం మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఫ్యూచర్స్ అనేది మీకు ఒక న్యూట్రల్ చేయడానికి ఒక యూజ్ అయ్యే ఒక టూల్గా మీకు ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫ్యూచర్స్ నుంచి మీకు ఎటువంటి ప్రాఫిట్ రాదు. అది మీ లాస్ని కానీ ప్రాఫిట్ని మీ లాస్ని అది న్యూట్రల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి సినారియోస్ ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎలాగ బేస్ చేసుకొని మీరు పొజిషన్స్ని తీసుకోవాలి అనే దాని గురించి నేను కంప్లీట్గా మాట్లాడాను. సో ఈ వీడియో అయితే మీకు లెంత్ అయితే పెరిగింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ షార్ట్ స్ట్రాంగిల్ని యూజ్ చేస్తూ లాసెస్ అండ్ ప్రాఫిట్స్ని క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది షేర్ చేసినట్లయితే మంచి యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా మీకు షార్ట్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ అయితే తెలియాలండి. ఇవి తెలియకుండా మీరు లాసెస్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు వదిలేస్తారండి ఏదో ఒక రోజు స్టాక్ మార్కెట్ని. ఎందుకంటే మీరు 10 ట్రేడ్స్లో మీకు వచ్చిన ప్రాఫిట్ ఇది ఒక 2 లాసెస్లో మీకు కంప్లీట్గా ఎరోడ్ చేసేస్తుంది అనమాట. మిమ్మల్ని నెట్ లాస్లోకి తీసేస్తుంది ఇది. సో కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ అడ్జస్ట్మెంట్స్ని అయితే నేర్చుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.